ఈసారి మేమందరం కూడా క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాము. మరి క్యాంపింగ్ అనేసరికి ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి క్యాంపింగ్ చేసుకుంటారని చెప్పేసి అనుకోకండి. మన పక్కనే మన చుట్టుపక్కలనే చాలా ప్లేసెస్ ఉంటాయి, అక్కడ కూడా మనం క్యాంపింగ్ చేసుకోవచ్చు. సరే అని చెప్పేసి మా ఊరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకేముంది, మేము అనుకున్న టైం ఒకటైతే స్టార్ట్ అయిన టైం ఒకటి 12 గంటలకు అనుకుంటే 6 కి అయితే స్టార్ట్ అయ్యాము. అలా చీకటి పడేలోగా ఇంటికి అయితే చేరుకున్నాం. ఇంకేముంది, నైట్ కాబట్టి కొండ ఎక్కడానికి నానా తంటాలు పట్టాం. ఎలానో అలానో కొండ అయితే ఎక్కేసాం. ఇంకేముంది, అసలు టాస్క్. ఇప్పుడు ఒక క్యాంపింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అయితే కావాలి. దానికోసం కొద్దిసేపు సర్చ్ చేసి క్యాంపింగ్ ప్లేస్ దొరికేసరికి అక్కడ అందరు కూడా టెంట్ వేసుకొని ఫైర్ క్యాంప్ అయితే మొదలు పెట్టారు. ఇంకేముంది, ఏదో పని చేయడానికి ఏదో మాట్లాడడానికి ఏదో కావాలని ఒక 2 kg చికెన్ అయితే తీసుకెళ్లాం. ఆ చికెన్ ని కాలు పెడుతూ కొన్ని మాటలు అయితే మాట్లాడాం. అలా చికెన్ ని కాలు పెడుతూ 2 అయితే అయిపోయింది. ఇంకేముంది, ఇంకాసేపు అయితే తెల్లారుతుందని చెప్పేసి ఒక చిన్న సౌండ్ సిస్టమ్ తో మేము అందరం కూడా సరదాగా డాన్స్ చేయడం మొదలు పెట్టాం. ఇంకా అందరు ఫుల్ చిల్ అయ్యి 4 అయిపోయింది. ఇంకేముంది, పడుకోవాలని చెప్పేసి అందరు కూడా పడుకున్నారు. అలా మార్నింగ్ లేచేసరికి అక్కడే ఉదయిస్తున్న సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేసాం. చాలా మంచిగా అనిపించింది. ఇంకేముంది, అందరు కూడా అక్కడ నుంచి సన్ రైజ్ చూసుకొని సన్ రైజ్ ఎంజాయ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయ్యాము. మరి మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలా క్యాంప్ చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పేసి హ్యాండ్ ఇస్తున్నారా, ఆ ఫ్రెండ్ కి షేర్ చేయండి.